హైదరాబాద్ ఫిర్యాదిగూడ మున్సిపల్లో బేరసరాల కోసమైన నోటీసులు. మేడిపల్లి కాసుల కోసం నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలపై చేతులెత్తేసిన ఫిర్యాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వరరావు. అనుమతి లేని అక్రమ నిర్మాణంపై కార్మికుడు చనిపోయినా మానవత్వం చూపకుండా శవంపై బేరమాడి నిర్మాణానికి సహకరించిన మున్సిపల్ అధికారులు. కమిషనర్ అవినీతి అసమర్థత తీరుతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి. కమిషనర్ అవినీతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ పక్షాలు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పేద మధ్యతరగతి కుటుంబ వారు 50-60 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే 1,00,000 నిబంధనలు చూపి అనేక కొర్రీలు పెట్టి బెదిరించి నిర్మాణాలను మున్సిపల్ కమిషన్ నేలమట్టం చేస్తున్నారు. కానీ అదే అక్రమ నిర్మాణాలు బడాబాబులు, ప్రజాప్రతినిధులు, వారి అండదండలు ఉన్న వారి జోలికి వెళ్లకుండా నోటీసులు ఇచ్చి బేరసారాలకు దిగుతూ మున్సిపల్ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారని విపక్షాలు బహిరంగంగా విమర్శిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ అనుమతులతో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతులు, కమర్షియల్ షెడ్లు, సెల్లార్లు నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తెలిసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు బాహాగడానికి చీకొడుతున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందిన కాడికి దోచుకుంటూ బ్రోకర్ల పాత్ర పోషించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మెల్యే పిఆర్ఓలమని చెప్పుకుంటూ మున్సిపల్ పరిధిలో కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు బాగా నిర్మిస్తున్నా ఎవరూ అటువైపు చూడరు. కమిషనర్ను అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైనా నిలదీసి అడిగితే నోటీసు ఇచ్చామని తప్పించుకుంటారు. చర్యలు మాత్రం తీసుకోరు. పైగా త్వరగా పూర్తి చేసుకోమని సలహా కూడా ఇస్తారు. చూస్తుండగానే అంతస్తుపై అంతు లేపేస్తారు. కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్వాహకం వల్ల మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతుందని పలువురు విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. ఎవరన్నీ ఫిర్యాదు చేసినా విమర్శించినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. ఈ నోటీసుల పర్వంతో మున్సిపల్ ఆదాయం బాగా కోల్పోతుందని, అతి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవినీతిపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరతామని చెప్తున్నారు. మరి ఎప్పటికి తీసుకుంటారో ఏంటో చర్యలు.